నిజమే, మీరన్నట్టు మార్క్సిజం విదేశీయమే. అయితే మనం చేస్తున్నటువంటి వ్యవహారం ఏమిటి? సూది నుంచి సౌరమండలం వరకు ప్రతిదీ విదేశం మీద ఆధారపడడమే కదా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. బిడ్డల విద్య కానించి బిడ్డల ఉద్యోగం వరకు, బిడ్డల ఊపిరి నుంచి బిడ్డల బతుకు వరకు మొత్తం కూడా విదేశీ మీదే కదా ఆధారపడి బతుకుతున్నాం. ఇక్కడ కమ్యూనిస్ట్ లీడర్లు ఎవరూ కూడా మార్క్సిజాన్ని విదేశీయంగానే తీసుకోవాలనుకోలేదు. భారతీయ సంస్కృతికి, భారతీయ సాంఘిక పరిస్థితులకు అన్వయించుకొని అభివృద్ధి చేయాలనే అనుకున్నారు తప్ప కేవలం అది మార్క్స్ విదేశీయుడు కాబట్టి విదేశీయంగానే తీసుకోవాలనుకోలేదు. దురదృష్టం ఏమంటే రకరకాల అభిప్రాయ భేదాలతో, రకరకాల చారిత్రక పరిస్థితులతో, భౌతిక కారణాలతో భారతదేశంలో మార్క్సిజం కొంత పక్కదారి పట్టుండొచ్చే కానీ అంత మాత్రాన మార్క్సిజం విదేశీయమని కొట్టిపారేయడానికి లేదు. అది సర్వసత్తాక ఎప్పటి అభిప్రాయ మార్పులకు గౌరవించేదే, అవదలదాల్చేదే తప్ప అది కరుడుగట్టిన ఒక సిద్ధాంతం కాదు. దాన్ని అర్థం చేసుకోకుండా విమర్శలు చేస్తూ ఉండడం అనేది ఇప్పటి జనాలకు అదొక ప్యాషన్ అయిపోయింది అంతే.